హృదయపూర్వక నమస్కారాలు అందరికీ. స్పెషల్‌గా గంట చక్రపాణి సార్. సార్‌ని నేను ఒక 1½ మంత్ కింద చూసాను. కాకపోతే సార్‌ని ఒక 18 ఇయర్స్ నుంచి నేను డిబేట్స్‌లో చూస్తూనే ఉంటున్నా. అయితే ఫస్ట్ టైమ్ చూసినప్పుడు షాక్ అయ్యాను సార్ రాంగానే అదే చెప్పాను. సార్ డిబేట్‌లో మిమ్మల్ని చాలా సార్లు చూసాను అని. అయితే సార్ అడిగారనమాట. అది ఏంటి అని. అయితే నేను ఇట్లా ఇంటర్నేషనల్‌లో 3 టైమ్స్ గోల్డ్ మెడల్ కొట్టాను సార్. ఇట్లా 2022లో నా గురించి అసెంబ్లీలో కూడా డిస్కషన్ వచ్చింది అని. దాని తర్వాత స్టడీస్ గురించి అడిగారు. అడిగితే డిగ్రీ ఇక్కడే చేశాను సార్ నేనని చెప్పాను. అని సార్ అప్రిషియేట్ రిసీవ్ చేసుకున్నది విధానం చాలా బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ సార్. అయితే 15లో నాది డిగ్రీ అయిపోయింది బీఏ. అయితే దాని తర్వాత వెంటనే అప్పుడే ఫస్ట్ తెలంగాణ ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చింది. వస్తే ఒక 15 డేసే టైం ఉంది. అప్పుడే నేను కోచింగ్ కూడా జాయిన్ అయినుంటి ఎస్ఐకి. ఎటు పోయి ఎస్ఐ కొట్టాలి. అప్పటికి నేషనల్స్ ఆడాను, ఇంటర్నేషనల్ ఆడలేదు. అయితే ఆ 15 డేస్లోనే అది అక్కడ కోచింగ్ తీసుకుంటూ టైం లేకుండా అయినా ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్ క్వాలిఫై అయినుంటి. అయితే ఈవెంట్స్కి వచ్చేసరికి ఈవెంట్స్ చాలా ఈజీ, ఎందుకంటే నాది స్పోర్ట్స్ కాబట్టి. అయితే ఈవెంట్స్లో నన్ను హైట్ ఒక అదేమంటారు 0.1 తక్కువ ఉందని తీసేశారు. తీసేసిన తర్వాత ఎంతోమందికి అక్కడ గ్రౌండ్ ఉంటుంది మా దగ్గర, ఎంతోమంది ఎస్ఐ కానీ కానిస్టేబుల్ ప్రిపేర్ అయిన వారికి ఫ్రీగా ఫిజికల్ కోచింగ్ ఇచ్చి కూడా చాలామందికి అది ఇప్పుడు డిపార్ట్మెంట్లో కూడా చాలామంది ఉన్నారు, హైదరాబాద్ కానీ రంగారెడ్డి కానీ. అయితే ఫ్రీగా కోచింగ్ ఇచ్చినుంటి. అయితే నన్ను తీసేసిన తర్వాత ఈవెంట్స్లో తీసేసిన తర్వాత ఏడుస్తునుంటి నేను, ఎందుకంటే బాగా అట్ అయినుంటి. చిన్న ఏజ్ అప్పుడు బాగా ఏడుస్తుంటే మా మమ్మీ వాళ్ళ డాడీ క్లాస్మేట్ ఆయన, అది వాళ్ళ 6 మంది కూతుర్లు ఆయనకు, అందరినీ వెల్ ఎడ్యుకేటెడ్, అంటే చాలా బాగా చదివించిండు అనమాట. జేఎన్టీయూలో ప్రొఫెసర్, ఇక్కడ కుకట్పల్లిలో అక్కడ చలో. అయితే ఆయన ఒక మాట చెప్పిండు అనమాట. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఇట్లా ఎస్ఐ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాను సార్, 15 డేస్ ఉంటే టైం అయినా ఈవెంట్స్ నుంచి చాలా ఈజీగా కొట్టేస్తుంటే ఈసారి ఎస్ఐ కొడుతుంటే, కాకపోతే హైట్ తక్కువ ఉందని తీసేసారంటే ఆయన మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కకి వాళ్ళ ఇల్లు. అయితే నేను చిన్నప్పటి నుంచి నేను చూసిన ప్రవీణ్, అయితే నీకు ఒక బంగారం తెలుసా అని అడిగారనమాట. అయితే బంగారం నాకెందుకు తెలియస్తారని నవ్వుతూ తెలుసు అని చెప్పాను. అయితే బంగారము తీసుకెళ్ళి భూమిలో పాత పెడితే 100 ఇయర్స్ తర్వాత తీసినా కానీ అది బంగారం వెళ్ళింది. అలాంటి వాడివి నువ్వు, ఇది వెళ్ళిపోయిందని బాధపడకు, భగవంతుడు నీకు ఇంకొకటి రాసి పెట్టి ఉండొచ్చు, దాని గురించి వెయిట్ చేయి. ఎందుకంటే నేను ఎంతోమందిని చూస్తాను, నువ్వు 3:34కి లేచి నువ్వు ఫిజికల్గా ఇంత హార్డ్ వర్క్ అంటే అసలు నా ఫ్యూచర్లోనే నేను ఇంత హార్డ్ వర్క్ చేసే వాళ్ళని చూడలేదు, నువ్వు అంత హార్డ్ వర్క్ చేస్తావని చెప్పారనమాట. దాని తర్వాత అది అంతకుముందు కూడా అది ఏమంటారు, ఎస్ఐ కోచింగ్ తీసుకోకముందు బీపీఎడ్ చేయాలని స్పోర్ట్స్లో ఉన్నా కాబట్టి అది ఈవెంట్స్ కొట్టేసినండి. అయితే ఫ్రీ సీట్ వచ్చింది జ్యోతిస్మతి కాలేజ్ కరీంనగర్లో. వచ్చిన తర్వాత అప్పుడు అక్కడ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఫస్ట్ సెమిస్టర్. అంటే నా బ్యాడ్ లక్ ఏంటంటే అది అప్పుడు 1 ఇయరే ఉండే కోర్సు. నేను ఎప్పుడైతే జాయిన్ అయినా 2 ఇయర్స్ అయింది, బీఎడ్ కానీ బీపీఎడ్ కానీ 2 ఇయర్స్ అయింది అనమాట. అయితే అప్పుడే ఎస్ఐ ఎగ్జామ్స్ అప్పుడే ఉన్నాయి, అది ఫిలిమ్స్ ప్లస్ అక్కడ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉండే. అయితే ఏంది అనేది డిసైడ్ చేస్తే, సరే ఇది తర్వాత కూడా రాసుకోవచ్చు, ఈ నోటిఫికేషన్ అనేది మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదని ఇక్కడ ఎస్ఐ ఎగ్జామ్కే ప్రిపేర్ అయినంటి. అయితే వదులుకున్న తర్వాత ఎస్ఐ, దాని తర్వాత ఇక అది నోటిఫికేషన్స్ రాకపోతే సెంట్రల్ ఎస్ఎస్సికి టైమ్స్లో జాయిన్ అయినుంటి, ఎటుపోయి మళ్ళీ జాబ్ కొట్టాలి ఖచ్చితంగా అని. టైమ్స్లో జాయిన్ అయిన తర్వాత అది అప్పుడు చాలా రోజులు అయిపోయింది, నోటిఫికేషన్ వస్తలే, చదువుతున్నాము, చాలా రోజులు అయిపోయిన తర్వాత. అయితే దాని తర్వాత ఏమైందంటే మళ్ళీ అది ఏమంటారు, అక్కడ ఎగ్జామ్స్ రాయనందుకు వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బీపీఎడ్ ట్రై చేశాను, మళ్ళీ ఫ్రీ సీట్ వచ్చింది వరంగల్లో. అప్పుడు మళ్ళీ నాకు ఏంటంటే, అప్పుడు నా కెరియర్ ఇక్కడ స్పోర్ట్స్ ఉంది, అక్కడ కాలేజ్కి వెళ్ళాలా. వరల్డ్ ఛాంపియన్షిప్ సెలెక్షన్స్ హర్యానాలో రోహ్తక్ యూనివర్సిటీ, మహర్షి దయానంద్ యూనివర్సిటీలో జరుగుతున్నాయి, అక్కడ వెళ్ళాలా ఇక్కడ వెళ్ళాలా అని. అయితే మా లెక్చరర్ని అడిగాను అనమాట అక్కడ వెళ్ళి. అయితే సార్ ఇట్లా అదే ఏమంటారు, ఇక్కడ నేను సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాను కానీ మళ్ళీ అక్కడ వరల్డ్ ఛాంపియన్స్ సెలెక్షన్స్ ఉన్నాయి అని అంటే, ఆయన ఏమన్నారంటే ఒక ఎస్ఐ జాబ్ కొట్టినా కానీ అదే ఏమంటారు అందులో సిబిఐ అవి ఉండే, అయితే ఇక్కడే ఉండిపోతావు, ఒకళ్ళ నువ్వు అక్కడ సెలెక్ట్ అయ్యి మెడల్ కొడితే మాత్రము మా స్టూడెంట్ అని నిన్ను చెప్పుకోదగ్గ స్థాయికి నువ్వు ఎదుగుతావు అని ఆయన సజెషన్ ఇచ్చారనమాట. మాకు రీజనింగ్ అర్థమెటిక్ చెప్తుండే. అప్పుడు ఇక
అది టైమ్స్ అదేమంటారు అక్కడ కోచింగ్ బంద్ చేసి సీదా హర్యానా వెళ్ళిపోయిన. అయితే అక్కడ టాప్ ఫైటర్స్ నేషనల్స్ అనేవాళ్ళు అయితే ఫారెన్ నుంచి వచ్చారనమాట, కోచర్స్ కూడా మాకు కోచింగ్ ఇవ్వడానికి. సెలెక్షన్స్ కూడా వాళ్ళ అండర్లోనే జరిగినుండే. అయితే అక్కడ వరల్డ్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అయ్యాను ఫస్ట్ టైం. అయితే ఫస్ట్ టైం ఎంతో ప్రెషరు. ఫస్ట్ టైం రష్యా వెళ్ళాను. రష్యాలో కూడా చాలా అసలు అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత 2 times ఫుడ్ ఇస్తుండే. ఇక్కడ ఏంటంటే మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాము, లంచ్ చేస్తాము, డిన్నర్ చేస్తాము. అక్కడ ఓన్లీ 2 times ఫుడ్. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫుడ్ వేరు, పచ్చి కూరగాయలు కోసి ఇచ్చేస్తుండే మాకు. అది ఏమంటారు ఫుడ్ కూడా ఎట్లా అంటే వాళ్ళు ఒక చికెన్ ఒక 1 minute కూడా ఉడకబెట్టారు చికెన్ కానీ, అట్లా ఇచ్చేస్తుండే. అయితే ఏడుస్తూ మా బావకు ఫోన్ చేసినట్టు, నా స్టామినా అంతా అవుట్ అయిపోతుంది, నేనేం చేయలేనిడా, నాతేం కాదు, ఈ ఫుడ్ ఎట్లా తింటాను, ఎట్లా స్టామినా ఉంటుంది, నేను ఎట్లా ఆడతానంటే నేను ఏమన్నారంటే నీకు పచ్చి పాము ఇచ్చిన తిను, వాళ్ళు ఇష్టం ఇచ్చేసి తీసేసి ఇస్తారు, కానీ తిను, కానీ నువ్వు మెడల్ కొట్టుకురావాలి, అవన్నీ పెట్టుకో అంటే. మళ్ళీ నాకు ఇంకోరు ఏం సజెషన్ ఇచ్చారంటే నీ తాన ఉన్న డబ్బులు పెట్టి నువ్వు ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ కొనేసి అని చెప్పారనమాట. ఆ డ్రై ఫ్రూట్స్, బ్రెడ్ అవి ఇవి అది చేసి ఇక ఫస్ట్ టైం వెళ్ళిన దాంట్లోనే అది ఏమంటారు గోల్డ్ మెడల్ కొట్టాను అక్కడ. అయితే అంతకుముందు మన కంట్రీలో ఒక హర్యానా ఒకటి నుండే గోల్డ్, ఢిల్లీ ఒకటి, మహారాష్ట్ర ఒకటి, 4th స్టేట్. ఇంకోటి తెలంగాణ, ఇండియా నుంచి కిక్ బాక్సింగ్లో తెలంగాణ గోల్డ్ మెడల్ కూడా తెచ్చింది నేనే ఫస్ట్ టైం. అయితే దాని తర్వాత అర్థమైంది, ఎప్పుడైతే నేను వస్తున్నానో ఎయిర్పోర్ట్ ఇట్లా అదేమంటారు నన్ను రిసీవ్ చేసుకోవడానికి మొత్తం మీడియా, ప్రెస్ వాళ్ళు అందరు అక్కడ ఉన్నారు. అయితే నెక్స్ట్ డే మొత్తం అన్ని పేపర్లో వచ్చేసరికి ఎవరైతే మా మమ్మీ వాళ్ళ డాడీ క్లాస్మేట్ నాకు అలా చెప్పారో, నన్ను ఎంకరేజ్ చేశారో, ఆయన అన్ని పేపర్స్ తీసుకొని మా మమ్మీ తనకు వచ్చారంట. అమ్మ నీ కొడుకు చూడు, అది ఏమంటారు నీవు తలెత్తుకునేలా చేసిండు, ఇది అంటే మామూలు విషయం కాదు, అసలు నీ కొడుకు అంతా ఎవ్వరు కష్టపడుతూ నేను చూడలేదు, మొత్తం అన్ని పేపర్లలో మీ కొడుకు ఫోటో వచ్చిందని అవన్నీ తీసుకొని మా మమ్మీకి చూపించిండంట. అప్పుడు అనిపించింది, వచ్చిన తర్వాత నన్ను కలిసింది, నాకు అదే ఏమంటారు పోలీస్ బందోబస్తు ఆ ఎయిర్పోర్ట్ నుంచి జులూస్ వచ్చేది, అది ఎంతో బాగా అనిపించింది. అయితే బీపేడ్ అనేది బిఏ చేసిన తర్వాత బీపేడ్ అనేది ఇట్లా స్పోర్ట్స్ దిక్కేనా అయిపోయింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా అదే ఇంకా అందరిని ఇక్కడ ఎక్స్ స్టూడెంట్స్ కానీ నాకంటే పెద్దలు కానీ వీళ్ళందరినీ చూస్తుంటే ఇప్పుడైనా కానీ ఇంకా నేను పీజీవి చదవాలని నాకు అనిపిస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ.